మనం మత్తయి సువార్తలో మరి ఈ 2024 సంవత్సరంలో ఆఖరిలో అంటే ఇంకా కొద్ది రోజులు క్రిస్మస్ క్రిస్మస్ ప్రపంచమంతా కూడా ఈ నెల 25వ తారీఖున ఈ నెల నుండి ఈ నవంబర్ నెల, డిసెంబర్ నెల, జనవరి వరకు క్రిస్మస్ సంతోషాన్ని ఆయా దేశాల్లో కొనసాగిస్తూ ఉంటుంది. సరే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం చూస్తే జ్ఞానులు వారు నక్షత్రాన్ని చూసి యేసును చూడాలనుకుని వచ్చారు. ఇది అందరికి తెలిసిన సత్యమే. బయలుదేరారు. చాలామంది ముగ్గురు జ్ఞానులు అంటారంట, కానీ బైబిల్లో అంటే మూడు రకాలైనటువంటి అర్పణలు తెచ్చారు కనుక వాళ్ళు ముగ్గురే అనుకుంటారు. కాదు, ఎక్కువ మందే వచ్చారు. అయితే యేసు ప్రభు వారికి 2వ సంవత్సరం ఆయన వాళ్ళు వచ్చేసరికి యేసు ప్రభుకి 2వ సంవత్సరం. అంటే అంత కాలం యేసు ప్రభు కొరకు ప్రయాణం చేశారు. మామూలు విషయం యేసు ప్రభుని చూడటానికి అన్ని సంవత్సరాల ప్రయాణం. సరే, మొత్తానికి వాళ్ళు వస్తూ ఉండే దారిలో వారికి ఒక ఎదురుపడ్డ ఏంటంటే, యూదులు రాజుగా పుట్టినవాడు రాజభవనంలోనే పుట్టుంటాడని చెప్పి వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, రాజభవనంలోకి వెళ్ళి రాజునే అడుగుతారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన్ని వెతకొచ్చామో పూజింపవచ్చామో అంటారు. అయితే అక్కడున్న రాజుకి ఈ మాట చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు కోపాన్ని కొంచెం అనుసుకుని తను ఏమంటున్నాడంటే వాళ్ళతో, సరే రాజా, నేను రాజునై ఉండగా మరొక రాజు ఎవడాడు, రైట్ వద్దులేని చెప్పి మనసులో కోపం దిగమింగి, సరే ఆ రాజు ఎవరో మీరు చూసి మాకు కూడా మీరు చెప్పండి, మేము కూడా పూజిస్తామని చెప్పి ఆ రాజు వాళ్ళని పంపించి వరకు వాళ్ళు బయటకు వచ్చే వరకు వెంటనే మళ్ళీ నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం మార్గం గుండా వెళ్ళి యేసు ప్రభుని కనుగొన్నారు. ఇది మనందరం తెలిసింది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మనం తెలుసుకుని ఈ చిన్న ప్రసంగాన్ని, ఈ వర్తమానాన్ని ముగిస్తాం. వారు నక్షత్రం మార్గము గుండా వస్తున్నంతకాలం వచ్చినంతసేపు ఏం కాలేదు. ఎప్పుడైతే రాజు భవనాన్ని చూసి రాజు అక్కడే పుట్టుంటాడని చెప్పి వాళ్ళ సొంత ఆలోచన ఎప్పుడైతే ఉపయోగించారో అక్కడ ఏమైందంటే, వాళ్ళు దారి తప్పడమే కాకుండా వేరే వాళ్ళ హృదయాల్లో కలవరం, ఆ రాజు గుండెల్లో ఒక భయం, ఒక అలజడి, రాజు ఇంకో రాజు ఎవరని అతనిలో కోపాన్ని బాగా పెంచుకున్నాడు. వీళ్ళకి తెలియదు. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మనకు దేవుడు ఒక మార్గాన్ని, ఒక క్రమాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఒక దారి, ఒక రోడ్డు, ఒక త్రోవ. అదే యేసుప్రభువు ఎవరైనా, నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప మీరు వేరే మార్గం మీకు కదా. అంటే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు మనకి. మందిరము, చర్చి, భక్తి, యేసు ప్రభు, ప్రార్థన, ఈ దీనిలో, ఈ మార్గంలో రక్షించబడిన మనము రక్షించబడటువంటి 8 విషయాలు చేయాలి. ఆ 8 క్రమాల్లోనూ మనం వెళ్తూ ఉండాలి. మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాం, మూర్ఖులకు ఈ తరువాత వేరే రక్షించబడ్డాం, అపోస్తుల బోధలో, రొట్టె విరుచులో, ప్రార్థన, సహవాసంలో ఎడతెక్కకుండా కొనసాగమన్నాడు. వాళ్ళెలా నక్షత్రాన్ని చూసి నడుచుకుంటూ వచ్చి మధ్యలో ఇంకా కొద్ది ఓపిక పడితే ఈ రాజబంగళాల మీద ఆశ పట్టుకోకుండా ఆ నక్షత్రం మీద మనసు పెట్టి వెళ్ళిపోతే అసలు ఈ గొడవ ఉండేదే కాదు. నేడు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, భక్తి చేసినంతకాలం చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడతారు,
త్యాగం చేస్తారు. యేసయ్య కొరకు ఎంతో నిష్ఠగా భక్తిగా వైరాగ్యం బతికి 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 ఎక్కడో చోట పప్పులో కాలేస్తున్నారు. అలా అయ్యే వరకు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు త్రోవ తప్పే వరకు ఏం జరిగింది, వీళ్ళనైతే క్షేమంగానే వచ్చి వెళ్ళిపోయారు కానీ యేసయ్యని చూసి వీళ్ళ ద్వారా వేరే ఒకళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు, గ్రహింపు లేని వాళ్ళు, జ్ఞానం బుద్ధి లేనటువంటి ఆ రాజు వాడు ఏం చేశాడు, అమాయకులైన పసిపిల్లలు 2000 మంది పిల్లల్ని ఏం చేశాడు చెప్పండి, 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపించేశాడు. ఇప్పుడు ఆ పిల్లలు దేనికి సూచనగా ఉన్నారు అంటే అమాయకులైన మనుషులు. దేవుడెవరో, పాపమేంటో, పుణ్యమేంటో, నీతి ఏంటో, పరలోకం ఏంటి, పరిశుద్ధత ఏంటో అసలు తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎంతో మంది గమనిస్తూ ఉంటారు. మనం దారి తప్పటం మూలంగా మనకు తెలియకుండా మన శిక్ష ఎవరి మీద వెళ్ళిపోయింది, మనం చేసిన పాపం వాళ్ళకి వెళ్ళిపోయింది, అమాయకులైన పసిపిల్లలకి వెళ్ళిపోతుంది. ఈ లోకంలో చాలా మంది రక్షణ పొందుకోవటం కారణం, చాలా మంది యేసు ప్రభు దగ్గర రాలేకపోవటం కారణం, నశించిపోవడం కారణం ఒక విధంగా ఇదిగో జ్ఞానులు చేసిన తప్పులాగా క్రైస్తవులు జస్ట్ కొంచెం ఓర్చుకోలేదు. ఆ క్రమం తొలుగుతున్నారు. ప్రభువు మనకు కొన్ని క్రమాలు పెట్టాడు. ప్రతిదానికి క్రమం ఉంది. దేవుడికి క్రమం ఉంది. ఆయన ఒక క్రమం కలిగిన వాడే. ఆయన అక్రమం చేసేవాడు కాడంట, క్రమము కలిగిన దేవుడు అంట. ఆయన బిడ్డలను కూడా మనం కూడా క్రమం ఉండాలి. మన క్రమం ఏంటంటే చెప్పండి, ముందు ఏం చేసాం, మారుమనసు పొందాం, తర్వాత బాప్తిసం పొందాం, తర్వాత పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాం, ఆ తర్వాత మూర్ఖులైనటువంటి అంటే దేవుడు తెలియనటువంటి వాళ్ళకు వేరుగా ఉండి మన బంధువులైన ఇంట్లోలైన బంధువులైన ఏం చేస్తాం, పక్కన పెట్టి ఏం చేస్తున్నాం, మనం దేవుని కోసం ప్రత్యేకించబడ్డాం. అపోస్తుల బోధలో ఏ బోధలో అప్పటి వరకు మనుషుల మాటలు, అంతకుముందు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, లోకాచారాలు, పద్ధతులు, ఆచారాలు ఇవి ఆచరించే. ఇప్పుడు అయితే మనం ఎవరి మాట ప్రకారం వెళ్తున్నాం, బోధ. చర్చిలో పాస్టర్ గారు ఇలా చెప్పారు, మనం ఇలా ఉండాలి అని భయంతో భక్తితో బైబిల్ ప్రకారం నడుచుకుంటున్నాం కదా, అదే బోధ. తర్వాత ప్రార్థనలో ఉంటున్నాం, రొట్టె విరుచుట్లో ఉంటున్నాం, సహవాసం, ఫెలోషిప్. ఈ 8 అనుభవాలు గుండా మనం వెళ్ళటమే క్రమం. క్రైస్తవులు క్రమం. ఈ క్రైస్తవులకి క్రమాలు దేవుడు పెట్టాడు. ఈ క్రమంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు రక్షణే, ఇతరులు కూడా రక్షణే, దేవునికి మహిమ. ఆమె కదా. ఇప్పుడు విశ్వాసికి కష్టం వచ్చింది, విశ్వాసికి బాధ వచ్చింది, శ్రమ వచ్చింది. ఆ కష్ట బాధ దుఃఖము అవన్నీ ఏదన్నా సరే ఎవరికి వచ్చి చెప్పాలి, పాస్టర్ గారికి వచ్చి చెప్పాలి. కానీ పూర్వకాలంలో ఒక రాజు ఏం చేశారంటే, ఒక రాజుగా చాలా మంది ఉన్నారు. సౌలు అనే రాజు ప్రవక్త సమూయేలు దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, ఎక్కడికి సోదరుల దగ్గర. దేవుని కోపం వచ్చిందా రాలేదా? అలా దారి తప్పిపోతారు చాలామంది, వెళ్ళకూడని చోట్లకి వెళ్తారు. నీకు ఒక నక్షత్రాన్ని దేవుడు చూపిస్తున్నాడు, నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు, నీకు ఒక బోధ, ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు. దానిలోనే మనం ఉండాలి. బాప్తిస్మాలు పొందినప్పుడు మనం ప్రమాణాలు చేస్తాం, మరణం ఎదురైనా సరే యేసయ్య కొరకు నమ్మకంగా బతుకుతాం అని ఎలా చెప్పుకుంటామో, అలాగే ఒక క్రమాన్ని మనం ఒక క్రమశిక్షణకు వచ్చేసాం. యేసయ్య మనకు క్రమం పెట్టాడు. అలా ఆ క్రమం తప్పినప్పుడు ఆ సౌలు రాజు నశించిపోయాడు. కనుక
నేడు మనము కూడా ఒక క్రమంలో మనం ఉండాలి. బైబిల్ చెప్పేదంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 చూస్తే అక్కడ ఏముంటుందంటే, మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఫిలిప్పీ పత్రిక 3:16. మనకు ఏమి లభించింది? ఒక మాట, రక్షణ లభించింది. చెప్పండి, యేసయ్య దొరికాడు. అంతేనా? నమ్ముతున్నారా? మనం పొందింది రక్షణనా? మనకు నెమ్మది ఇచ్చాడు యేసయ్య, శాంతిని ఇచ్చాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. మనకు లభించినటువంటి ఈ ఆత్మరక్షణ, దానిలో క్రమంగా నడుచుకుందాం. క్రమముగా. సరే, ఈ క్రమానికి పేరేంటంటే, దేవుడిచ్చిన ఈ క్రమానికి ఆత్మరక్షణ. చెప్పండి, మన ఆత్మను రక్షించుకున్నాం. ఈ రక్షణ క్రమంలో మనం వెళ్ళిపోవాలి. ఈ ఆత్మరక్షణలో 9 విషయాలు ఉంటాయి. ఈ కిందకి 8 విషయాలు. ఈ రక్షణ అంటే 8, ఒక మార్గం దేవుడిచ్చాడు రక్షణ. ఆ రక్షణను, ఆ కృపను, దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని 9 అనుభవాలు ఇముడి ఉంటాయి అందులో. అదే ఆత్మ ఫలాలు అంటారు. ఆత్మ ఫలాలు మనలో ఏముండాలంటే, ఈ రక్షణలో నడిచే వాళ్ళకి ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ఏముండాలండి? దేవుని ప్రేమ ఉండాలి. ప్రేమ, తొందరపడకు, కోపం ఉండదు. కోపపడాలంటే ఇటువరకు లోపం ఉన్నప్పుడు ఊరినే కోపం ఉండేది. కానీ ఇప్పుడు యేసయ్య క్రీస్తు ప్రభువునంక ప్రతిదానికి సహించడం. ప్రేమ అనండి. మనలో పగ, ద్వేషం, బాధ, ఒక రకమైన క్రోధం ఎప్పుడైతే వస్తుందో దేవుని ప్రేమ మనలో నుండి వెళ్ళిపోదు. అందుకని ప్రేమ కలిగి ఉండటం ఏం చేయాలంట? ప్రయాసపడాలి, బాధపడకూడదు, తొందరపడి ఇప్పుడు మీద కోపాన్ని పెంచుకోదు, పగలు పెంచుకోకూడదు. అర్థం కాని విషయాలు ఉంటే దేవునికి ప్రార్థన చేద్దాం, లేక మనుషులతో మాట్లాడదాం, సమస్యను పరిష్కరించుకుందాం తప్ప ఎవరి మీద కూడా మనకి కోపం ఉండదు. ప్రేమకు వ్యతిరేకమైంది ఏంటి? ప్రేమకు ఉల్టా మాట ఏంటి? ప్రేమకు వ్యతిరేకమైన మాట ఏంటంటారు? పగ, ద్వేషం. ఆ ద్వేషం అనేది ఉండకూడదు. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు, తొందరపడకూడదు. ఈ ఆత్మీయంగా ఈ రక్షణ నడుచుకుంటున్న మనలో ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కోపాలు ఎక్కువైపోతుంది, ద్వేషాలు ఎక్కువైపోతుంది, ఈర్ష్య ఎక్కువైపోతుంది, కలహాలు, కొట్లాట్లు, జగడాలు. ప్రేమతో మాట్లాడటం కానీ, ప్రేమతో ఆలోచించటం కానీ, ప్రేమతో కొంచెం తగ్గించుకోవటం కానీ లేదు. ఈ మనకు దేవుడిచ్చిన ఈ క్రమంలో మనము మంచిగా నడిచిపోవాలంటే మనలో ఏముండాలని చెప్పండి? ప్రేమ. దేవుడేమన్నాడు? ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, అలాగే నిన్ను వలె నీ పొరుగు అని. అరే, వాళ్ళని ఇలా అంటున్నాను, అదే నన్నంటే నాకెలా బాధేస్తుంది, వాళ్ళకి హాని చేస్తున్నా, నాకే అలా అవమానపరుస్తున్నా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని. మనం ఎలా మంచిగా ఉండాలనుకున్నామో, సంతోషంగా ఉండాలనుకున్నామో, సంతృప్తిగా ఉండాలనుకో, వాళ్ళు కూడా అలా ఉండాలి అని కోరుకోవటమే ప్రేమ. వాళ్ళు ఏమైంది, నా స్వార్థమే, నా సుఖమే, నా సౌఖ్యమే, నా ఇష్టమే అన్నట్టుగా ఎవరైనా ప్రవర్తిస్తే అది ప్రేమ కాదు. మన గురించి ఎవరు కూడా బాధపడకూడదు, దుఃఖపడకూడదు, నష్టపోకూడదు. మన ద్వారా ఎవరు కూడా గాయం పొందకూడదు. ఇది ఈ క్రైస్తవ క్రమములో దేవుని బిడ్డలకు నడుస్తున్నప్పుడు వీళ్ళని చూడగానే వీళ్ళు ప్రేమ కలిగిన వారు అనే ఒక ముద్ర ప్రజల దృష్టిలో, బంధువుల దృష్టిలో, స్నేహితుల దృష్టిలో, మనుషులందరి దృష్టిలో ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళు
అని ముద్ర పడులుగాక. గుణం, ప్రేమ గుణం, ప్రేమ సుగుణం. ఆమె ప్రేమ దోషాలను కప్పుద్ది, పాపాలను కప్పుద్ది, మనిషిని చూసి ప్రేమిస్తుంది. ప్రేమ 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 ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం ఉంటాడు. రెండవదిగా సంతోషం. చెప్పండి, రెండవది ఏముండాలి మనలో? ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వారిలో క్రమంగా కొనసాగాలంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ తర్వాత ఏముండాలి? సంతోషం ఉండాలి. మందిరానికి వెళ్ళాలంటే సంతోషం ఉండాలి, ప్రార్థన అంటే సంతోషం ఉండాలి, పాటలు అంటే సంతోషం ఉండాలి, అసలు దేవుడు అంటే సంతోషం ఉండాలి. చిరాగ్గా, విసుగుదలుగా, విచారంగా, దిగులుగా ఉండకూడదు. సంతోషం సంతోషం క్రైస్తవుడు సంతోషం ఉండాలి. ఎలా ఉంటామండి బాబు? కాదు, ఈ కష్టాలు ఏం చెప్పాలండి బాబు అని అంటారు. ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఒకప్పుడు ఉన్నాయి కనుక మనం సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడు చూసినా చిరాకు ఉండేవాళ్ళం, ఎప్పుడు చూసినా కోపాలు ఉండేవాళ్ళం, ఎప్పుడు బాధతో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన విచారాలు, మన చింతలు, మన కష్టాలన్నీ దేవుని మీకు వదిలేసి ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలి. మూడవదిగా సమాధానంగా ఉండాలి. గలతీ పత్రికలో 5 అధ్యాయం 22-26 వచనాల్లో ఉన్న ఈ మాటలు. గలతీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 22-25 వచనం వరకు చదివితే అక్కడ ఉంటే ఈ మాటలు. ఆత్మ ఫలమేమనగా అని చెప్తారు. సమాధానంగా ఉండాలి. ఇక 5వదిగా దయాళత్వం. దయ లేదా కష్టం ఉన్నట్టు కొంచెం ఆదరించడం, ప్రేమించడం, సహాయం చేయటం. దయగలిగి మనకు మేలు. దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడు. ఇతరుల దయ, వాళ్ళకి బాధలు ఉండి చూసుకోవడం, ఏమాత్రం హెల్ప్ చేయకుండా, సహాయం చేయకుండా, కష్టాల్లో ఎవరికి చేయి చాపకుండా ఉంటే అది మంచి కాదు. దయాళత్వం. ఇక 6వదిగా మంచితనం సంపాదించుకోవాలి. మంచి పేరు, మంచితనం. 7వదిగా విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని పైన చంచలమైన విశ్వాసం. ఏది చేసినా ప్రభువు చూస్తున్నాడులే, ప్రభువే మనకు సహాయం చేస్తాడు, ప్రభువే మన ఇళ్ళ దయ చూపిస్తాడు. మనం ప్రేమకు చూపిస్తున్నాం, ఆ ప్రేమే దేవుడు మన ఇళ్ళ చూపిస్తాడు. మనం ఎన్ని కష్టాలలో సంతోషంగానే దేవునికి స్తుతిస్తున్నాం, దేవుల్లో ఉంటున్నాం. మన అంతరంగాన్ని ఎరిగిన వాడు, మన శ్రమ ఎరిగిన వాడు, మన బాధ ఎరిగిన, మన కన్నీళ్ళు ఎరిగిన యేసయ్య ఉన్నాడే, ఆయన చూసుకుంటాడని విశ్వాసం. సమాధానం, దయాళత్వంతో, మంచితనంతో. ఇక 8వదిగా సాత్వికం అంటే ఏ మాట చెప్పాలా? మోషేని గురించి ఒక మాట బైబిల్ ఏంటి? దేవుని ఇల్లంతట్లోనంట మోషే మిక్కిలి సాత్వికుడు అంట. అంటే ఎంతమంది ఇసుకిచ్చినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఎవరు ఏమన్నా ఊర్చుకోవటం, సహించడం. ఈ 9వదిగా నిగ్రహం, ఆశ, నిగ్రహం. దేవుని కోసం మనం ఏం చేయాలో చేయాలి, కానీ దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి విరోధమైనవి ఏదైనా సరే ఆపుకోవాలి, ఆశను చంపుకోవాలి. ఆమేన్. ప్రభు నిమిత్తం ఏదైనా సరే సిగ్గుడిచి చేయిద్దాం. ప్రభు కోసం ఏదైనా భయం లేకుండా చేద్దాం. ఆయనకి వ్యతిరేకమైనవి ఏదైనా అనిపించిందా దాన్ని నిగ్రహించుకుందాం. కోపమైన, ఆవేశములైన, ఆలోచనలైనా, క్రియలైనా, ఏవైనా వాటిని నిగ్రహించుకోవాలి. ఇలా జయిస్తే మన ఆత్మ క్రమంలో, దేవుని క్రమంలో, భక్తి క్రమంలో, రక్షణ క్రమంలో మనం నడుచుకుంటా వెళ్ళిపోతాం. ఈ 9 అనుభవాలు, గుణాలు మనలో ఉన్నాయి. ఇదే ఆత్మీయ గుణాలు అంటారు. ఆత్మీయ గుణాలు. చాలామంది రక్షణ పొందుతారు, బాప్తిజం ముందు అంతవరకే కొద్దిసేపు బాప్తిజం ఉంటారు. తర్వాత పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడిని అనుసరించాలి. ఈ తర్వాత మూర్ఖంగా ఉండేవాళ్ళు మనుషుల మధ్యలో వేరే వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. ఇంకా ఆ తర్వాత ఏంటి? బోధన. ఇంతకుముందు ఆ మాటలు, ఇలా మాటలు వినేవాడు, ఇప్పుడు అది వద్దు.
దేవుని చిత్తం ఏంటి? బోధ. పాస్టర్ గారి సేవకుడి ద్వారా ఏం దేవుడు చెప్తున్నాడు అది వినాలి. తర్వాత ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. మందిరంలోకి వచ్చి ప్రార్థన గడపాలి. బలలో పాలు పొందాలి. సహవాసంలో ఉండాలి. ఎడతెగక సత్యదాకా యేసు రాకడ వరకు ఉండాలి. ఇది ఒక క్రమం అని దేవుడు చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:17 ఉంది. ఉపదేశ క్రమానికి మనం లోబడాలంట. రోమీయులకు రాసిన పత్రిక 6:17 ఉపదేశ క్రమం. ఉపదేశం అంటే ఇదిగో నేను చెప్పే ప్రసంగమే. మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు దీన్ని ఉపదేశం అంటారు. ప్రసంగం అంటారు కానీ ఉపదేశం దేవుని ఉపదేశం. ఆ క్రమం అనుక మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా, బలవంతంగా కాదు, హృదయపూర్వకంగా లోబడాలని రోమీ పత్రిక 6:17 ఏమండి. ఇక మందిర సేవ అని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28:14 ఉంది. మందిర సేవా కార్యక్రమాలు ఉంటాయి సేవలో. ఇక ఈ మందిర సేవలో అంటే మీకు చెప్పక్కర్లేదు ఇందులో ఏమేమి ఉంటాయి. ఆనాటి పాతకాలంలో వేరే ఉండే, కానీ ఇప్పుడు మనకుండే సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఈ సేవా క్రమంలో నడుచుకోవాలి. ఈ సేవ ఏ సేవ? ఇది మందిర సేవ. కానీ తర్వాత మనకు ఉద్యోగం చేసుకునేటువంటి క్రమాన్ని కూడా పంటలు కనుక రైతులకి ఆ తెలివిచ్చింది ఎవరంటే ఆ ప్రభువే. ఇప్పుడు మన పొలాలు పంటలు పండించుకునే ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ ప్రభువే కదా. భూమి ఆయనదే. ఆ భూమిని ఎలా సాగు చేసుకోమని చెప్పింది ఎవరు? దేవుడేగా. ఎవరు చెప్పాడు ముందుగా? అది ఆదాము చెప్పాడు కదా. భూమిని సేద్యం చేసుకుని మరి అప్పుడు లేవు, కంపెనీలు లేవుగా. మరి మనిషి బతకాలంటే ఏది మార్గం చూపించాడు దేవుడు? భూమిని పండించుకుని పంటలు పండించి తినమన్నాడు. అయితే ఇప్పుడు కంపెనీలు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి. అది ఒక క్రమం. చూడండి, పొలాన్ని క్రమంగా పండించడం అది యెషయా గ్రంథం 28:24-26 ఉంది. అదేంటంటే జీవనోపాధి క్రమాన్ని కూడా దేవుడే మనకి ఇచ్చాడు. అందుకని చాలామంది ఏమంటారు, ఉద్యోగం ప్రార్థన చేయ బతకాలంటే మరి జాబ్. అవును, దేవుడు చెప్పాడు. ఖాళీగా కూర్చోమని ఎవరికి చెప్పలా. పని చేయకుండా కూర్చోండి నేను పోషిస్తాను అంటలా. మీ పని చేయండి, మీరు పని చేయండి. అది ఏ పనన్నా చేయండి. మీ చేతుల కష్టాన్ని నేను చూసి దీవిస్తానండి. అది వ్యవసాయమా, వ్యాపారాలా, ఉద్యోగమా? యెషయా గ్రంథం 28:24 నుండి 26 వరకు ఉంటుంది. అండి. తర్వాత యెషయా గ్రంథం 29:1 ఏముందంటే పండగలు కూడా క్రమంగా చేసుకోండి అంటాడు. పండగల క్రమం మన క్రైస్తవులకి బైబిల్ ప్రకారంగా ప్రతి ఆదివారము పండగే. ఎందుకు? పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటోనమ్మా వినండి, మనకి ఎన్ని వారాలు ఉన్నాయి? సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం ఉన్నాయి కదా. ఈ వారాల పేర్లు ఏ పేరు రాయబడలా. స్పష్టంగా బైబిల్లో ఒక రోజు పేరు రాశారు. ఆ రోజు ఏంటి? ఆదివారం. అది కూడా ఆదివారం ఏంటంటే స్పెషల్, యేసయ్య మన కొరకు సమాధిని మృతిని జయించాడు, మరణాన్ని గెలిచాడు. అందుకని ఆ ఆదివారం పండుగ. ఇంకా మన మధ్యలో పండుగలు ఏమి ఉన్నాయి చెప్పండి త్వరగా. మీకు మామూలుగా అందరికి తెలిసే పండుగలు ఏంటి? క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. మూడే కదా. అరే మనకు 3 పండుగలేనా? ఈ 3 తెలుసు చాలా మందికి, పండగ క్రైస్తవులకి. కానీ ఆత్మీయ క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఏంటి చెప్పండి? ప్రతి ఆదివారము సుమారు ఎన్ని ఉంటాయి ఈ పండుగలో? ఒక 56 ఉండొచ్చా? కనుక లోకంలో, ప్రపంచంలో అన్ని మతాల వారి కంటే ఎక్కువ పండుగలు ఉన్నది ఎవరికో తెలుసా? క్రైస్తవులకే. కానీ ఈ పండుగలో ఆచరించమంటున్నాడు ప్రభు. పండగ క్రమం. ఆదివారం పండగ క్రమం ఉంది, క్రిస్మస్ పండగ క్రమం ఉంది,
ఈస్టర్ పండగ క్రమం ఉంది. చెప్పండి, ఇంకా గుడ్ ఫ్రైడే క్రమంగా ఏ పండుగని ఎలా ఆచరించాలో ఆ క్రమాల్ని ఫాలో అవ్వమని యెషయా గ్రంథం 29లో మనం చూస్తాం. ఇంకా తర్వాత దేవునికి పాత నిబంధన ప్రకారం బలులు అర్పించేటప్పుడు క్రమం ఉండేది. ఎలా బట్టి అలా అర్పించకూడదు దేవుడికి, ఒక క్రమశిక్షణ. అలాగే కొత్త నిబంధనలు కూడా ఒక క్రమం ఉంది బలులు అర్పించడానికి. అంటే ప్రార్థన చేయటంలో కూడా కొన్ని ఏముండే చెప్పండి, క్రమం ఉంది. ప్రార్థనలో మోకరించగానే, ప్రార్థనలో రాగానే మన అవసరతలు, మన కష్టాలు చెప్పుకోవడం కాదు, దీనికి ఒక క్రమం ఉంది. అందుకు దేవుడు ఉదాహరణగా ఏలియాను మొదట రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం 34, 35, 39 వరకు కూడా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏలియా కాలంలో బలర్పించాను ప్రార్థన చేస్తే దేవుడు అగ్ని రూపంలో దిగొచ్చి బయలుదేవత ఒట్టిదే, బయలు దేవుడు కాదు, దేవత కాదు, దేవుడు కాదని దేవుడు అక్కడ రుజువు చేశాడు, ఏలియాను గెలిపించాడు. కనుక మనం కూడా సరైన విధంగా మనం క్రమముగా ప్రార్థనా క్రమాన్ని పాటిస్తే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి మనం చుట్టుకున్నటువంటి సమస్యలన్నీ, ప్రతి విధమైన దయ్యాలైన, దురాత్మలను, అపవిత్రాత్మలను ఏదైనా వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు, నాశనం చేస్తాడు. మనకు క్రైస్తవుడికి ప్రార్థనా క్రమం ఉండాలి. పాత నిబంధన ప్రకారం బలులు అర్పించే క్రమాన్ని ఇలా పాటించి దీవించబడ్డారు వాళ్ళు. మనం కూడా ఒక భక్తి క్రమం, ప్రార్థనా క్రమం ఉంది. చాలా మంది ప్రార్థన చేయటం రాదు, అది ఇంకా బాధాకరం. కనుక ప్రార్థనకు ఒక క్రమం ఉంది, నేర్చుకోవాలి. అందుకనే శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, ప్రార్థన నేర్పించున్నాం. ప్రార్థన నేర్పించంటే యేసే ప్రార్థన నేర్పించాడు. మనం మరి ప్రార్థన నేర్చుకోవద్దా? ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర ఎలా పొందుకుంటాం? దేవుని అడగనందున మనకేం పొందలేదు. అందుకని అడుగుదాం ప్రార్థన క్రమం. ఇక బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో 33వ అధ్యాయం 1 నుండి 2 వచ్చిన చదువుకుంటా వెళ్ళిపోతే యాత్రా క్రమం ఉంది. అక్కడ యాత్ర, ఇశ్రాయేలీయులు యాత్ర ఐగుప్తు దేశం నుండి ఎలా వచ్చారు, ఎక్కడెక్కడ నడిచారు, ఎక్కడ ఆగారు, ఏం తిన్నారు, ఏం చేశారు. మనము కూడా దేవుని కోసం ఎన్ని అడుగులు నడుస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, దేవుని కోసం ఎన్ని ప్రయాణాలు చేశాం, దేవుని కోసం ఎన్ని కుటుంబ ప్రార్థనలకు వెళ్ళాం, యేసయ్య కొరకు ఎన్ని మీటింగ్లకు వెళ్ళాం, యేసయ్య కొరకు అసలు మనకి ఇచ్చిన సంఘంలో ఎన్ని మీటింగ్లకు వచ్చాం, ఎన్నిసార్లు ప్రార్థనలో పాల్గొందాం, ఎన్నిసార్లు మందిరంకి వచ్చాం, ఎన్నిసార్లు. ఇది కూడా ఒక క్రమం. దానిని పాత నిబంధన ప్రకారం యాత్ర క్రమము. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చే వరకు సంచార క్రమం, సంచరించుట. సంచారం అంటే అటు ఇటు వెళ్తా, సంచారం. ఈ దేవుడు కూడా 7 సంఘాల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడంట, సంచరించుచున్నాడు, నడుస్తున్నాడు, వస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి, వస్తూ వెళుతూ వస్తూ. అది ఆ క్రమాన్ని మనం ఒకసారి చదువుకున్న వాళ్ళు అయితే ఏం చేయాలంటే, ఒక డైరీ ఎలాగుంటుంది, అందరు డైరీ రాసుకుంటారు. ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, సంవత్సరంలో ఎన్ని రోజులు ప్రార్థన చేసావు, ఎంతసేపు చేసావు, బైబిల్ ఎంత చదివావు, ఎన్ని చదివావు, మీటింగ్స్లో బుధవారం మీటింగ్, శనివారం మీటింగ్, ఆదివారం ఆరాధన క్రమాల్లో ఎన్ని వెళ్తున్నావా రాసుకుంటే అసలు నువ్వు దేవుని కోసం ఎంత నడిచావో, ఎంతగా ఎంతగా దేవుని దగ్గరికి తెలిసిపోతుంది. ఆ క్రమాన్ని కూడా దేవుడు చూస్తాడు. అందుకని దేవుని ఎంతకు రండి, అప్పుడైనా మీ ఎత్తుకొచ్చు. మనం వచ్చుట వెళ్ళుట ఆయన చూస్తున్నాడు. ఇదొక క్రమం అండి. బుధవారం ప్రార్థన అంటే, ఆదివారం ప్రార్థన అంటే విశ్వాసి ఒక క్రమం. వాళ్ళందరూ ప్రార్థన చేయట్లేదు కదా. ఎంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్కైనా
ఆదివారం సెలవు ఉందా లేదా? సెలవు ఇస్తున్నారు ఒక రోజే. అది దేవుడే, అసలు వాళ్ళకి తెలియకుండానే దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారు వీళ్ళు. అందుకని మన దేశం ఆశ్రయించబడుతుంది. చాలా మంది యేసు ప్రభు దగ్గర రాకపోయినా, రక్షణ పొందకపోయినా, బైబిల్ పట్టుకోకపోయినా వాళ్ళు తెలిసో తెలియకుండానే ఒక ఆజ్ఞలను పాటిస్తున్నారు. ఏంటి ఆ ఆజ్ఞ? విశ్రాంతి దినమున ఏ పని కాబట్టి ఉద్యోగుల క్రమం 6 రోజులు పని చేసుకో, అది క్రమం. పండుగల క్రమాలు ఉన్నాయి, ప్రార్థనా క్రమాలు ఉన్నాయి. చూడండి, మరి దేవుని కోసం ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నావు, ఎన్ని మీటింగ్లు అటెండ్ అవుతున్నావు, దేవుని కోసం ఎంత ప్రయాణం, ఎన్ని అడుగులు, లేకపోతే ఎంత పని, ఎంత త్యాగం చేస్తున్నావు, ఇది కూడా లెక్కించబడదు. అప్పుడు దేవుడు నిన్ను క్రమక్రమంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. మీరు నేను బహుగా ఫలించుట ఆయన సంతోషం. ఆమె అది కోరుతున్నాడు ఆయన. క్రైస్తవుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, మహావృద్ధి పొందాలి. ఎంత అభివృద్ధి పొందితే అంత సంతోషించే వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో మనకు ఉన్నారంటే దేవుడి కోసం, యేసుతో. ఆమె అనండి, యేసయ్యా నేను మంచిగా ఉంటా, నీకు సంతోషమయ్యా. నేను దిగులు పడతాం, విచారపడతాం, నేను వాడిపోవటం, ఒడిలిపోవటం, వెనకంజ వేయటం నీకు ఇష్టం కానే కాదు. కనుక నేను మీ క్రమంలో నడుచుకుంటాను ప్రభు. ఈ భక్తి క్రమంలో, ప్రార్థనా క్రమంలో, మందిర సేవా కార్యక్రమంలో, ఈ దైవికమైన క్రమాలు నేను పాటిస్తాను అని ఒక తీర్మానం చేసుకుని దేవుని దగ్గర ఒక సమర్పణ చేసుకో. దేవుడు నిన్ను ఆశ్రయించి క్రమంగా అభివృద్ధి, మహాభివృద్ధి, గొప్ప అభివృద్ధిని దేవుడు దయచేస్తాడు. దేవుడు అని కృప దయచేయను గాక. ఆమె